వైయక్తిక భేదాలు భావన. అసలు వైయక్తిక భేదాలు అంటే ఏంటి అంటే, విద్యార్థులందరూ ఒకే రకంగా ఉండరు. విద్యార్థులందరూ ఒకే రకంగా ఉండరు. సమాజంలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఉండరు. సమాజంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. అయితే వివిధ అంశాల పరంగా అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ సమాజంలోని వ్యక్తుల మధ్య ఉండే తేడాలను వివిధ అంశాల పరంగా అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ సమాజంలోని వ్యక్తుల మధ్య ఉండే తేడాలను వైయక్తిక భేదాలు అంటారు. అయితే వ్యక్తుల మధ్య ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ ఈ తేడాల కారణం లక్షణాలు సంక్రమించడంలో ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులందరికీ ఒకే రకంగా బోధన చేసినప్పటికీ వారందరికీ అభ్యసనంలో ఒకే స్థాయిలో జరగకపోవడం కారణం వైయక్తిక భేదాలు. విద్యార్థులందరికీ ఒకే విధంగా బోధన చేసినప్పటికీ వారందరిలో అభ్యసనం ఒకే రకంగా ఉండదు. దానికి కారణం ఏంటంటే వైయక్తిక భేదాలు. అయితే వైయక్తిక భేదాలకు చారిత్రక ఆధారాలు ఏంటి అంటే, ప్లేటో ఏమన్నారంటే, నేను ఇప్పుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రకారంగానే విద్యాబోధన జరపాలి. జరగాలి. ఇతను రాసిన గ్రంథం పేరేంటి? రిపబ్లిక్. ప్రతి వ్యక్తికి ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలు ఆధారంగా చేసుకునే విద్యాబోధన జరపాలి అని ప్లేటో చెప్పడం జరిగింది. తర్వాత ఎవరు? రూసో, 18వ శతాబ్దం. ఈయనేమన్నారంటే, వ్యక్తుల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాని ప్రకారం బోధనా ప్రక్రియ జరగాలి. వ్యక్తులు భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకుని బోధనా ప్రక్రియ కొనసాగాలి అని ఎవరు చెప్పారు? రూసో. ఇతను రాసిన గ్రంథం ఏంటి? ఎమిలీ. రూసో రాసిన గ్రంథం పేరు ఎమిలీ. ప్లేటో రాసిన గ్రంథం పేరు రిపబ్లిక్. తర్వాత జాన్ డ్యూయి. ఎవరు? జాన్ డ్యూయి. ఇతను ఎప్పుడు? 1929. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుంది. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా
విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఏం జరుగుతుంది? దేశాభివృద్ధి జరుగుతుంది. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుంది. ఇది ఎవరు చెప్పారు? జాన్ డ్యూయి. ఇతను రాసిన గ్రంథం పేరు ఏంటి తెలుసా? డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుంది. తర్వాత చార్లెస్ ఈ స్కిన్నర్. మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశాన్నైనా వైయక్తిక భేదంగా పరిగణించాలి. మాపనం చేయగలగాలి. స్కిన్నర్ చెప్పిన మాట అండి, మాపనం చేయగలగాలి. ఏ మూర్తిమత్వ అంశాన్ని వైయక్తిక భేదం కింద చెప్పడం జరిగింది. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఎవరు ఇప్పుడు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈయన చెప్పారు, వైయక్తిక భేదాల మీద శాస్త్రీయ దృక్పథంలో అధ్యయనం చేసిన వారిలో అగ్రగణ్యుడు ఈయన ఎవరు? శాస్త్రీయ దృక్పథంలో వైయక్తిక భేదాల మీద అధ్యయనం చేసిన వారిలో అగ్రగణ్యుడు. ఇతను మొట్టమొదటి మానవ శాస్త్ర పరిశోధనశాల స్థాపించారు. మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించారు. మానవ శాస్త్ర పరిశోధనశాల సహసంబంధ గుణకం అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిని ఉపయోగించారు. సహసంబంధ గుణకం అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిని ఉపయోగించారు. ఇది మొట్టమొదటి శాస్త్రీయ రచన. ఎవరిది? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ది మొట్టమొదటి శాస్త్రీయ రచన వైయక్తిక భేదాలకు సంబంధించి ఏంటంటే ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. an inquiry into human faculty and its development. An inquiry into human faculty and its development. ఇది వైయక్తిక భేదాలకు సంబంధించిన మొట్టమొదటి శాస్త్రీయ రచన. ఎవరు రాశారు ఇది? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వ్యక్తి వికాసం అనువంశికత మధ్య సంబంధాన్ని వివరిస్తూ గాల్టన్ రాసిన గ్రంథము వ్యక్తి వికాసం అనువంశికత మధ్య సంబంధాన్ని వివరిస్తూ గాల్టన్ రాసిన గ్రంథం ఏంటి? హెరిడిటరీ ఆఫ్ జీనియస్. మొట్టమొదటి శాస్త్రీయ రచన వైయక్తిక భేదాలము an ఎంక్వైరీ ఇంటూ ది హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. వ్యక్తి వికాసము అనువంశికత మధ్య సంబంధాన్ని వివరిస్తూ రాసిన గ్రంథం ఏంటి? హెరిడిటరీ ఆఫ్ జీనియస్. ఇది చేసింది ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. తర్వాత జేఎం కాటిల్. ఇది ఏంటంటే గాల్టన్ వల్ల ప్రభావితమైన అమెరికా సైంటిస్ట్.
ఐదవది ప్రతిచర్యా కాలము. ఏంటిదే? ప్రతిచర్యా కాలము స్మృతి సంవేదనలపై, ప్రతిచర్య కాలంలో స్మృతి సంవేదనలపై పరిశోధన చేసేది. కారక విశ్లేషణ అనే సాంఖ్యాక శాస్త్ర పద్ధతి ఉపయోగించాడు. సాంఖ్యాక శాస్త్ర పద్ధతిని ఉపయోగించాడు. ఇతను రాసిన ఒక గ్రంథం ఉంది, దాని పేరేంటండి? మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ ఎవరు రాశారో? జయం కాటిల్, అమెరికా. 5 వైయక్తిక భేదాలు రకాలు. వైయక్తిక భేదాలు రకాలు. వైయక్తిక భేదాల రకాలు ఎన్ని ఉన్నాయి? వ్యక్తిపరంగా వ్యక్తుల మధ్య, ఇవి వ్యక్తిపరంగా వ్యక్తుల మధ్య, వ్యక్తిపరంగా వ్యక్తుల మధ్య ఉన్నదాన్ని బట్టి వైయక్తిక భేదాలని 2 రకాలుగా విభజించారు. 2 రకాలుగా విభజించారు. ఒకటి వ్యక్తంతరగత లేదా వ్యక్తి అంతస్థ. వ్యక్తి అంతర్గత, వ్యక్తి అంతస్థ, దీని ఏమంటారు? ఇంట్రా. రెండోది ఏంటి? వ్యక్తి అంతర వ్యక్తిగత. వ్యక్తి అంతర లేదంటే అంతర వ్యక్తిగత, దీన్ని ఏమంటారు? ఇంటర్. అది ఇంట్రా, ఇది ఇంటర్. ఈ 2 రకాలుగా వైయక్తిక భేదాలని విభజించారు. వ్యక్తి అంతర్గత, వ్యక్తి అంతస్థ, వైయక్తిక భేదాలు అంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. వ్యక్తి అంతర వ్యక్తిగత వైయక్తిక భేదాలు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇది ఒక వ్యక్తి పరంగా వివిధ అంశాల్లో ఉండే తేడాలను వ్యక్తి అంతస్థ వైయక్తిక భేదాలు అంటారు. వ్యక్తి అంతస్థ వైయక్తిక భేదాలు అంటే ఏంటి? ఒక వ్యక్తి పరంగా వివిధ అంశాలలో, ఒక వ్యక్తి పరంగా వివిధ అంశాలలో ఉండే తేడాలు. ఒక వ్యక్తి పరంగా వివిధ అంశాల్లో ఉండే తేడాలు వ్యక్తి అంతస్థ వైయక్తిక భేదాలు. ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టుల్లో మార్కులు వేరువేరుగా రావడం. ఇప్పుడు సుమంత్ అనేవాడు లెక్కలు బాగా చేస్తాడు, కానీ చెస్ ఆడలేడు. అలాగే శ్రీనివాస రామానుజన్ గణితంలో మేధావి. శ్రీనివాస రామానుజన్ గణితంలో మేధావి, కానీ ఆంగ్ల భాషా సామర్థ్యం అంతగా లేదు. అలా అనమాట. ఒక్క వ్యక్తి యొక్క అంతర్గత విషయాలకు సంబంధించింది అయితే వ్యక్తి అంతస్థ వైయక్తిక భేదాలు. వ్యక్తి అంతర అంటే ఒక అంశం పరంగా వివిధ వ్యక్తుల మధ్య ఉండే తేడాలు. ఇవి ఒక వ్యక్తిలో ఉండే తేడాలు, ఇవి వ్యక్తుల మధ్య ఉండే తేడాలు. ఒక సబ్జెక్టు సంబంధించి వచ్చిన మార్కులు వరుసగా తరగతుల విద్యార్థుల మధ్య ఉండే తేడాలు తెలిపాయి. ఇప్పుడు లెక్కలు చేయడంలో సుమంత్ కంటే గోపి ముందంజలో ఉండడం అనుకోండి. సుమంత్ కంటే గోపి ముందంజలో ఉంటాడు. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు ఒకే తరగతిలో విద్యార్థుల మధ్య ఉండే తేడాలు, ఒకే తరగతిలో విద్యార్థుల మధ్య ఉండే తేడాలు, ఇవన్నీ కూడా వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు అంటారు. అయితే వీటికి కారణాలు ఏంటి? వైయక్తిక భేదాలకి గల కారణాలు ఏంటి? వైయక్తిక భేదాలకి కారణాలు ఏంటి? ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే అనువంశికత, పరిసరాలు,
వయస్సు, లింగ భేదాలు, జాతి, ఇలా చాలా ఉంటాయి. అంతేకాకుండా ఇంకా తల్లిదండ్రులు, ఆర్థిక స్థాయి, పిల్లల పెంపకం, క్రమశిక్షణ, తర్వాత పిల్లల పట్ల చూపించే ఆప్యాయత, ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి. అయితే వ్యక్తి భేదాల్లో కనిపించే అంశాలు ఏంటి అని మనం ప్రత్యేకంగా చూస్తే అందులో వచ్చి ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, అలవాట్లు, వైఖరులు, సృజనాత్మకత మొదలైనవి ఉంటాయి. ప్రజ్ఞ, సహసామర్థ్యము, అభిరుచులు, అలవాట్లు, వైఖరులు, సృజనాత్మకత మొదలైనవి ఉంటాయి. అది ఇందులో మనం ప్రజ్ఞ గురించి తెలుసుకుందాం. సామాన్య పరిభాషలో ప్రజ్ఞ ఏమంటారు? తెలివితేటలు అంటారు. ప్రజ్ఞ ఏమంటారు? తెలివితేటలు అంటారు. అంటే వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని లేదా బౌద్ధిక సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని లేదా బౌద్ధిక సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. అంటే వ్యక్తి తన సుఖమయ జీవితాన్ని తన చుట్టూ ఉన్న ప్రకృతిని అనుకూలంగా మార్చుకున్నప్పుడు ఈ అనుకూలతకు ఉపయోగపడే ఆలోచనే ప్రజ్ఞ. అనుకూలతకు ఉపయోగపడే ఆలోచన. వ్యక్తి తన సుఖమయ జీవితానికి తన చుట్టూ ఉన్న ప్రకృతిని అనుకూలంగా మార్చుకున్నప్పుడు ఈ అనుకూలతకు ఉపయోగపడే ఆలోచనే ప్రజ్ఞ. సృష్టిలోని ఇతర జీవరాశుల కంటే మానవుడు అత్యున్నతమైన వ్యక్తిగా ఉండడానికి ముఖ్య కారణం అతను తెలివితేటలే. అయితే దీని మీద కొంతమంది కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, అవి మనం చూద్దాం. ప్రజ్ఞకు సంబంధించి సమగ్రమైన నిర్వచనం ఇచ్చింది ఎవరంటే డేవిడ్ వెస్లర్. ఇతను ఏదేస్తాడు? అమెరికా. ఇతను ఏం చెప్పాడంటే ప్రయోగాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి వ్యక్తికి అవసరమైన శక్తి సామర్థ్యాలే ప్రజ్ఞ. ప్రయోగాత్మకంగా ప్రవర్తించాలి, హేతుబద్ధమైన ఆలోచన కలిగి ఉండాలి, పరిసరాలతో సర్దుబాటు చేసుకునేట్లు ఉండాలి. ఈ రకమైన శక్తి సామర్థ్యాలు ఎవరికైతే ఉంటాయో వారిలో ప్రజ్ఞ అనేది ఆ వ్యక్తికి అవసరమైన సామర్థ్యంగా చెప్పవచ్చు. అమూర్త భావనలను వినియోగించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ. అని ముగ్గురు చెప్పారు. అమూర్త భావనలను వినియోగించగలిగే సామర్థ్యం ప్రజ్ఞ అని చెప్పి ఎంతమంది చెప్పారు? ముగ్గురు చెప్పారు. అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ. ఎవరు చెప్పారు ఇది? మెక్డోగల్. అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ.
అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ. ఇది ఎవరు చెప్పారు? టెర్మన్. తన గ్రాహ్య శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ. తన గ్రాహ్య శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తి. ఇదెవరు? గాల్టన్. అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం ఎవరు? మెక్డోగల్. అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ. టెర్మన్. అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ. ఇక్కడ చింతనము, ఇక్కడ ఆలోచన. అమూర్త చింతనం ఇది, ఇక్కడ ఆలోచన. ఆలోచన అంటే టెర్మన్, చింతనం అంటే మెక్డోగల్. తన గ్రాహ్య శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తి. అతీత శక్తి అని చెప్పింది ఎవరంటే గాల్టన్. తర్వాత సర్దుబాటు సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పి కొంతమంది చెప్పారు. సర్దుబాటు సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు చెప్పారు? చూద్దాం. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు చెప్పారు? ఎడ్వర్డ్. సర్దుబాటు సామర్థ్యమే ప్రజ్ఞానంలో ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించాలి. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి ఎవరైతే సర్దుబాటు చేసుకుంటారో అది ప్రజ్ఞ. సర్దుబాటు చేసుకున్న సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరంటే ఎడ్వర్డ్. తర్వాత ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోవడం. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ. ఎవరు చెప్పలేదు? బినే. కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ. స్టెర్న్. కొత్త సమస్య ఏదైతే ఉందో పరిస్థితులకు, కొత్త సమస్యలకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తి అదే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరంటే స్టెర్న్. సంబంధాలను అర్థం చేసుకోవడం, సంబంధాల గురించి కొంతమంది చెప్పారు. చూద్దాం. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తి. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తి అని చెప్పింది ఎవరు? స్పీర్మెన్. ఎవరు? స్పీర్మెన్. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తి. అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ. అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ. ఇది ఎవరు చెప్పారు? డేర్బాస్ అండ్ గేట్స్. ఏంటిది? అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ ప్రజ్ఞ. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మక లక్షణాలు గల కృత్యాలు చేసే వ్యక్తిలో గల సామర్థ్యం. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరు చెప్పారు? స్టోడార్ట్. కాబట్టి ప్రజ్ఞ అనేది లక్ష్యాన్ని సాధించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త సందర్భాలకు సర్దుబాటు చేసుకోవడం,
అమూర్తాలోచన సన్నివేశాలలో పరస్పర సంబంధాలు రాబట్టి సామర్థ్యం తెలుస్తుంది. ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నామంటే, ఒకటి లక్ష్యాన్ని సాధించడం ఒకటి ఉంది, లక్ష్యాన్ని సాధించడం ఒకటి, తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవడం ఒకటి ఉంది, కొత్త సర్దుబాటు కావడం ఉంది కొత్త సందర్భాలకు, తర్వాత అమూర్త ఆలోచన ఒకటి ఉంది, అమూర్త ఆలోచన ఉంది, తర్వాత సన్నివేశాల్లో పరస్పర సంబంధాలు ఒకటి ఉంది, పరస్పర సంబంధాలు ఒకటి ఉంది. ఇవన్నీ కలిపి ఉండే సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని అని ప్రజ్ఞ అని నిర్వచించవచ్చు మనం. అయితే దీని స్వభావం లక్షణాలు ఎలాంటివో చూడాలి. చూడండి, ప్రజ్ఞ స్వభావము లక్షణాలు. ప్రజ్ఞ అనేది స్వాభావికం, సహజ అంతర్గత శక్తి, అమూర్తమైనది, దృగ్గోచరం కానిది. ఇది ఒక మానసిక శక్తి. వైయక్తిక భేదాలు అయితే ఉంటాయి. ప్రజ్ఞను ఎక్కువగా అనువంశికత ప్రభావం చేస్తుంది. ఇది పరిసరాలు పరిపక్వత వలన విస్తరిస్తుంది. సమాజ, ఆర్థిక, సాంస్కృతిక వర్గ విభేదాలు ప్రజ్ఞను ప్రభావితం చేస్తాయి. ప్రజ్ఞ ద్వారా అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ప్రజ్ఞను మాపనం చేసి నిర్దిష్టంగా కొలవచ్చు. ప్రజ్ఞా వికాసం కౌమార దశ వరకు జరిగి తర్వాత ఆగిపోతుంది. ప్రజ్ఞా వికాసం కౌమార దశ వరకు జరుగుతుంది, తర్వాత ఆగిపోతుంది. జాతి, మత, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు. స్నేహితుల ప్రభావం పిల్లల ప్రజ్ఞా వికాసంపై ఉంటుందని కొందరు అభిప్రాయం. స్నేహితుల ప్రభావం కూడా ప్రజ్ఞా వికాసంపై ఉంటుంది అని కొంతమంది యొక్క అభిప్రాయం. అది ప్రజ్ఞ కానివేంటి? జ్ఞానం ఉంది, అది ప్రజ్ఞ కాదు. ప్రావీణ్యత, టాలెంట్ ప్రజ్ఞ కాదు. తర్వాత ఏంటి? నైపుణ్యం, ఇది ప్రజ్ఞకి సంబంధించింది కాదు. తర్వాత ఏంటి? స్మృతి, మెమరీ, వైఖరి, యాటిట్యూడ్, సహజ సామర్థ్యం, యాప్టిట్యూడ్, ఆలోచనలు, తర్వాత అవధానం, అటెన్షన్, తర్వాత ఏంటి? ప్రత్యక్షం, పెర్సెప్షన్, కానీ ప్రవర్తన, బిహేవియర్, మూర్తిమత్వం, ఇవి మొదలైనవన్నీ కూడా ప్రజ్ఞ కాదు. ఇవేవి కూడా ప్రజ్ఞ కానివి. ఏమిటో ఉన్న జ్ఞానము, ప్రావీణ్యత, నైపుణ్యము, స్మృతి, వైఖరి, సహజ సామర్థ్యము, తర్వాత ఆలోచనలు, అవధానం, ప్రత్యక్షం, ప్రవర్తన, తర్వాత మూర్తిమత్వం. ఇవేవి కూడా ప్రజ్ఞకి సంబంధించిన విషయాలు కావు. అంటే ప్రజ్ఞ అనేది పుట్టుక ద్వారా వచ్చేది, జ్ఞానం అనేది పరిసరాల ద్వారా వచ్చేది. తేడా ఏంటంటే ప్రజ్ఞ అనేది ఎలా వస్తుంది? పుట్టుకతో వస్తుంది. జ్ఞానం పరిసరాలతో వస్తుంది. ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని మెరుగుపరచవచ్చు, కానీ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను మెరుగుపరచలేము. ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని మెరుగుపరచవచ్చు, కానీ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను మాత్రం మెరుగుపరచలేము. అలాగే సృజనాత్మకత ఉందనుకోండి. సపోజ్ ఏంటిది? సృజనాత్మకత. ప్రజ్ఞ, సృజనాత్మకత తీసుకుంటే, సృజనాత్మకత అనేది నూతన ఆవిష్కరణ. ఏంటిది? నూతన ఆవిష్కరణ. ప్రజ్ఞ అనేది లక్ష్య సాధన కొరకు నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యం.
లక్ష్య సాధనకు నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యం. సృజనాత్మకత గల వారందరికీ ప్రజ్ఞ ఉంటుంది. ఈ సృజనాత్మకత ఉన్న వాళ్ళందరికీ ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రజ్ఞ గల వారందరికీ సృజనాత్మకత ఉండాలని లేదు. ప్రజ్ఞ గల వాళ్ళందరికీ సృజనాత్మకత ఉండాలని లేదు. అంటే ప్రజ్ఞకు మరియు సృజనాత్మకతకు ఎలాంటి నిర్దిష్టమైన సంబంధం లేదు. ఎలాంటి నిర్దిష్టమైన సంబంధం లేదు. గిల్ఫర్డ్ ఒబ్రైన్ ప్రకారం సమైక్య ఆలోచన గల వారికి ప్రజ్ఞ అధికంగాను, విభిన్న ఆలోచన గల వారికి సృజనాత్మకత అధికంగాను ఉంటుంది. గిల్ఫర్డ్ ప్రకారం ఎవరు? గిల్ఫర్డ్ ప్రకారం సమైక్య ఆలోచన గల వారికి ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. విభిన్న ఆలోచన గల వారికి సృజనాత్మకత అధికంగా ఉంటుంది. సమైక్య ఆలోచన అంటే కన్వర్జెంట్ థింకింగ్, అది ఉన్న వాళ్ళకి ప్రజ్ఞ ఎక్కువ. అదే డైవర్జెంట్ థింకింగ్ ఉన్న వాళ్ళకి సృజనాత్మకత ఎక్కువ. విభిన్న ఆలోచన గల వారికి సృజనాత్మకత పరీక్షలతో, విభిన్న ఆలోచన గల వారికి సృజనాత్మకత పరీక్షల్లో అధిక మార్కులు వస్తే, సమైక్య ఆలోచన గల వారికి ప్రజ్ఞకి సంబంధించిన పరీక్షల్లో అధిక మార్కులు వస్తాయి. ఒక విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించడాన్ని సమైక్య ఆలోచన అంటారు. సమైక్య ఆలోచన అంటే ఏంటి? ఒక విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించడం. ఒక విషయాన్ని ఒక కోణంలో మాత్రం ఆలోచిస్తే దాన్ని సమైక్య ఆలోచన అంటారు. సమైక్య ఆలోచనలో ఒక సమస్యకు ఒకే పరిష్కారం ఉంటుంది. ఒక సమస్యకు ఒకే పరిష్కారం. అదే విభిన్న ఆలోచనలు ఏంటంటే అనేక కోణాల్లో ఉంటాయి. అనేక కోణాల్లో ఆలోచిస్తారు విభిన్న ఆలోచనలు. కాబట్టి విభిన్న ఆలోచనలో ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చూసామనుకోండి. సమైక్య ఆలోచనకి 3 × 4 12 అంతే. ఇది విభిన్న ఆలోచన అనుకోండి. 3 × 4 = 12, 4 × 3 = 12, 6 + 6 = 12. ఇలా అంటూ ఒకదాన్ని వివిధ రకాలుగా ఆలోచించడం, అది విభిన్న ఆలోచన. దానివల్ల ఎవరికి ఏముంటుంది? సృజనాత్మకత ఉంటుంది. సమైక్య ఆలోచన ఉంటే ఒక విషయాన్ని ఒక విధంగానే ఆలోచిస్తారు. అప్పుడు దాన్ని సమైక్య ఆలోచన అంటారు. వాళ్ళకేంటి? ప్రజ్ఞ ఎక్కువ. సమైక్య ఆలోచన గల వారికి ప్రజ్ఞ ఎక్కువ, విభిన్న ఆలోచన గల వారికి సృజనాత్మకత ఎక్కువ.